జై మాదిగా, జై మాదిగా. ఈరోజు ఈ నిరాహార దీక్షలు అసలు ఎందుకు కొనసాగుతున్నాయి అనే దాని మీద మాట్లాడాలని నేను అనుకుంటున్నా. ఆ రోజు సుప్రీంకోర్టులో ధర్మాసనం తీర్పు ప్రకారంగా వాళ్ళు రిజర్వేషన్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాలని నిర్ణయించారు. దాన్ని పురస్కరించుకొని అసలు మేము ఎవరు అడగలేదు. అడగకముందే నేను చెప్తా 29 రాష్ట్రాల్లో నేనే ముందుంటారని ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి మనం రేవంత్ రెడ్డి గారు మరి ఇదివరకే 2-3 రాష్ట్రాల్లో అమలు చేయడం జరిగిందని మేము వింటున్నాం ఇక్కడి నుంచి. మరి మనదెందుకు కాలేదు సార్? ఇప్పుడు మీ ఎవరి ఒత్తిడిలో మీరు తలొగ్గుతున్నారు? ఎందుకు మీరు మాకు చేస్తారన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవట్లేరు? మాకు రావాల్సిన మా జనాభా ప్రతిపత్తిక మీదనే మా నిష్పత్తి ప్రకారం మాది మాకు ఇవ్వండి. మీకు కొత్తగా మేము అడుగుతలేం కదా. మాది మాకు ఇచ్చేదానికి ఎందుకు ఇవ్వట్లేరు మీరు? ఆ రోజు ఇత్తనంటివి, ఈరోజు ఇవ్వనంటివి. మరి అసలు మీ విద్వేషం ఏంటిది? ఎవరి బలవంతం వల్ల మీరు ఆగిపోతారు? మీకున్నదని మాకు తెలుస్తుంది. మరి అసలు మీ కారణం ఏంది? మీరు ఎవరు ఆపితే ఆగుతారు? మాకు వెంటనే మా ప్రజలు మాదిగ సంఘం మా కులాలకి రావాల్సిన ఎవరిదో కానీ మాది మాకు ఇవ్వండి, మాలది మాలకి ఇవ్వండి, ఎవరిది వాళ్ళకి ఇవ్వండి. కానీ మీరు మాకు ఇచ్చేది ఇవ్వకుండా కాలయాపన చేయటం ఇది మంచిది కాదు. మీరు ఫలితాలు విడుదల చేస్తారు, అమలు చేస్తారు, నోటిఫికేషన్లు ఇస్తారు, మరి ఫలితాలు వచ్చాయి. మరి మాకు ఎట్లా అమలైనట్టు అది? కానీ మాకు ఈ రిజర్వేషను కల్పించిన తర్వాతనే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే ఈ ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని మా యొక్క డిమాండ్. ఇది 4వ రోజు చేరుకున్నది. ఇక మీరు చేయకపోతే మాత్రం మీది దబిడి దిబిడి అవుతుంది. జై మాదిగా, గౌరవ మందాకృష్ణ మాదిగా నాయకత్వం, గౌరవ మందాకృష్ణ మాదిగా నాయకత్వం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వర్గీకరణ వెంటనే, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వర్గీకరణ వెంటనే, ఎస్సీల వర్గీకరణ వెంటనే, అసెంబ్లీలో ఎస్సీల వర్గీకరణ వెంటనే, ఎస్సీల వర్గీకరణ వెంటనే. గౌరవ మందాకృష్ణ మాదిగా నాయకత్వం, గౌరవ మందాకృష్ణ మాదిగా నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. సాధిస్తాం, సాధిస్తాం, సాధించాం, సాధిస్తాం, 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 సాధిస్తాం.